ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్దే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన వైశాఖ మాసము మనకు రేపు చాలా విశేషమైనది. మొన్ననే మనము రామానుజాచార్యుల తిరునక్షత్రాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా మనకు ఆళ్వారులలో 7వ ఆళ్వారు మధుర కవి ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రము రేపు. కాబట్టి వారి యొక్క తనయను ముందు విన్నపం చేసుకొని మనము వీడియోలోకి వెళ్దాం. మేషే చిత్త సముద్భూతం పాండ్యదేశే గణాంశకం శ్రీపరాంకుశ సద్భక్తం మధురం కవిమాశ్రయే. ఇది 2 సార్లు చదువుకోవాలి, విన్నపం చేసుకోవాలి రేపు. అయితే వీరు చాలా ముఖ్యమైన వారు. వీరు ఆళ్వార్లలో నమ్మాళ్వార్ల కన్నా పెద్ద అంటారు, కానీ నమ్మాళ్వార్లకు శిష్యులు. కానీ ఆ సమయంలోనే ఉండే నమ్మాళ్వార్లు అవతరించిన సమయంలోనే ఈ ఆళ్వార్లు కూడా అక్కడే అవతరించారు. అయితే విచిత్రం ఏంటి అంటే నమ్మాళ్వార్ల శిష్యులుగా వీరు ఉన్నారన్నమాట. అయితే మనకు ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మొత్తం 12 మంది ఆళ్వార్లు ఉంటారు. 12 మందిలో వీరు 7వ వారు. అయితే మనకు దివ్య ప్రబంధం 4000 పాశురాలతో ఉన్న ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. అయితే దీన్ని మన పూర్వాచార్యులు నాదమునుల గారు మనకు అందేటట్టు చేసిండ్రు. అంతకుముందు ఇవి లేవు, అక్కడోటి అలా ఉండేవి అన్నమాట. అంటే మొత్తం ఆళ్వార్లు అందరూ రచించినవన్నీ ఒక్క దగ్గర ఇట్లా ప్రబంధంలాగా లేకుండే. నాదమునుల వారు ప్రబంధాన్ని పద్ధతిగా క్రమబద్ధీకరించి తయారు చేసి మనకి ఇవ్వడం వల్లనే ఈరోజు మనము దాన్ని అనుసంధానం చేసుకోగలుగుతున్నాం. మనకు వారు రచించిన విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ నాదమునుల వారు ఈ దివ్య ప్రబంధాన్ని స్వీకరించడానికి అసలు ముఖ్యులైన వారు మధుర కవి ఆళ్వార్లు అన్నట్టు. వీరు ఒక 10 పాశురాలను రచించారు. ఎవరు? వారి యొక్క ఆచార్యుల గురించి. ఆ 10 పాశురాలు కూడా ఈ నాలాయర దివ్య ప్రబంధంలో ఉంటాయి. అయితే మరి అదేంటి అని మనకు అనిపిస్తుంది. దానికి అసలు అలా ఎందుకు జరిగిందనేది మనము ఇప్పుడు ముందు ఈ మధుర కవి ఆళ్వార్ల గురించి తెలుసుకుని దీనికోసం మరి ఈ నాలాయర దివ్య ప్రబంధంలో 4000 పాశురాలు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. అందులో 10 పాశురాలు మధుర కవి ఆళ్వార్లు రచించినవి. అది నమ్మాళ్వార్ల గురించి, అంటే వారు ఆచార్యులుగా స్వీకరించి వారి గురించి రాసినవి ఉంటాయి అన్నమాట. అయితే అవి అందులోనే ఉన్నాయి కదా. మరి వీరు ఏ విధంగా అంటే నాదమునుల సమయంలో వీరు లేరు. అయినప్పటికీ మరి దానికి ఏంటి సంబంధం అనేది మనము ఈ వీరి గురించి జీవితం గురించి తెలుసుకుని తర్వాత దానికి వద్దాం. అయితే మనకు మధుర కవి ఆళ్వార్లు పాండ్య దేశంలో ఆళ్వార్ తిరునగరి. పాండ్య దేశం అంటే ఇప్పుడు మనకు అందరు కూడా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇదనమాట. వీరు ఆళ్వార్ తిరునగరి అంటారు. ఇప్పుడు నమ్మాళ్వార్లు అవతరించింది కూడా ఆళ్వార్ తిరునగరి అంటారు. అక్కడే చిన్న చిన్న ఊర్లు అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అయితే ఈ ఆళ్వారు తిరునగర్కి 2 మైళ్ళ దూరంలో ఉంటుంది తిరుక్కోళూరు
అనే ఊరు. ఆ ఊరిలో నారాయణ దీక్షితులు అనే బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఆయన చాలా గొప్ప పండితుడు. ఆ బ్రాహ్మణుడికి పుత్రుడిగా అవతరించారు ఈ మధుర కవి ఆళ్వార్లు. అయితే వీరు అవతరించినప్పుడు వీరి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటిది అంటే కుముదుడు అని పెట్టారు. చాలా అందంగా ఉన్నారు అని కుముదుడు అని పెట్టారు పేరు. అయితే ఈ నారాయణ దీక్షులు తన పుత్రునికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేసి చిన్నప్పుడు అన్నప్రాశన, మళ్ళీ చెవులు కుట్టడం, ఇవన్నీ సంస్కారాలు ఉంటాయి కదా, ఆ సంస్కారాలతో పాటు ఉపనయన సంస్కారం చేస్తారు 8వ ఏట. చేసిన తర్వాత విద్యాభ్యాసానికి పంపిస్తారనమాట. అది ఆచారం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వీరు విద్యాభ్యాసానికి వెళ్ళడం జరిగింది ఉపనయనం తర్వాత. అప్పుడు వీరు వేదాల నుండి ధర్మశాస్త్రం వరకు మొత్తం 14 విద్యలను గురుముఖంగా నేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. వేదాలు, అన్ని శాస్త్రాలు మొత్తం 14 నేర్చుకున్నారట. అయితే మరి వీరు ఎలా నేర్చుకున్నారంటే వీరికి ఉన్న ప్రతిభ, మెమరీ పవర్ అటువంటిదన్నమాట. ఏదైనా కంటతా చేసేయగలుగుతారు. అంటే అది వచ్చే వరకు కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏదైనా చెప్తే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టకుండా చేస్తారు. అట్లా వీరు అభ్యాసం ఆధిక్యంగా చేసేవారు అనమాట. ఏదైనా చెప్తే ఇంకా అది మొత్తం వచ్చే వరకు దాన్ని అభ్యాసం చేసే గుణం ఉన్నదనమాట. అందుకని వీరు చాలా ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు విద్యలో. అంటే అంత గొప్ప పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని పొందినమాట. అయితే వీరు పుట్టుకతో మంచి సంస్కారం ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. తర్వాత వారికి స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా చక్కగా మాట్లాడము, మంచి చిన్న చిన్న కవితలు రాయడం, వాటిని అందరికీ వినిపించడం, చక్కని గానంతో అలా వినిపిస్తూ ఉంటే అందరూ చూసి వీరిని చాలా సంతోషపడబ్బా, ఎంత మధురంగా చెప్తూ ఉన్నాడు, ఎంత మధురంగా చెప్తూ ఉన్నాడు అనేవారట. చిన్నపిల్లలు ముద్దుగా చెప్తే ఎంత బాగుంటుందండి అని అలా అని 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 ఏమైపోయిందంటే వీరి పేరు మధుర కవి అయిపోయిందనమాట. అంటే అప్పటిదప్పుడే ఆశుగా కవిత్వాన్ని చెప్పేసేవారనమాట వీరు. అట్లా వీరికి మధుర కవి అనే పేరు వచ్చింది. అయితే వీరు గురుముఖంగా నేర్చుకొని ఇంకా ప్రావీణ్యులైపోయినరు. అంటే బాగా తెలివిమంతులైన తర్వాత అతి సామాన్యంగా మామూలుగా అందరిలాగా ఉండడం కాదు, ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అట్లా వీరికి కూడా అతి సామాన్యంగా ఏదో పెళ్ళి చేసుకొని ఇలా అనేది కాదు, నేను ఇంకా విషయాలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతోని ఏం చేసిండ్రంటే దక్షిణంలో ఉన్న దేవాలయాలను సందర్శిస్తూ అదేవిధంగా దివ్య దేశాలను దర్శించాలని వెళ్ళారు. అట్లా వీరు సేవిస్తూ అయోధ్యకు వచ్చారట. అక్కడికి వచ్చిన తర్వాత వీరు అక్కడ కొన్ని రోజులు ఉండాలనుకున్నారు. చాలా నచ్చింది. అయితే ఉన్నారు కొన్ని రోజులు. అయితే ఉన్నప్పుడు ఏమైంది, ఒక రోజు రాత్రి వీరికి దక్షిణ దిక్కులో ఒక గొప్ప వెలుగు కనిపించిందట. ఎక్కడో ఏదో అంటే అంత వెలుగు ఎక్కడో కనిపిస్తుంది అంటే ఏదో ఊర్లో ఏదైనా అడవో తగలబడిపోతుందా ఏంటి, ఇంత వెలుగు కనిపిస్తుంది అక్కడ అని అనుకున్నారట. అని ఆ రోజు అనుకున్నారు, నిద్రపోయినరు, అయిపోయింది. తెల్లారి చూసినాక కనబడలేదు. వేరే వాళ్ళని కూడా అడిగినరట, ఎవరిని అడిగినా మాకేం కనబడలేదు అన్నారట. అయితే సరే అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా వీరు రాత్రి కాగానే
మళ్ళీ ఆ తేజస్సు కనిపిస్తుందట. మరి ఎవరిని అడిగినా కూడా కనిపించట్లేదు వాళ్ళకి. ఎక్కడుంది అంటున్నారు. వీరికేమో కనిపిస్తూ ఉంది. అయితే ఇదేదో దైవ సందేశంలాగా ఉంది, దైవం నాకేదో చెప్పదలుచుకున్నట్టుంది, నాకే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించట్లేదంటే అదేంటో తెలుసుకోవాలి అని కుతూహలంతో వీరేం చేసిండ్రు, తనకు ఏదో సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఆ భగవంతుడు అని భావించి, అప్పుడు కనిపిస్తుంది, రాత్రే కదా, అందుకని ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటే దాన్ని చూస్తూ నడుస్తూ రాత్రంతా ప్రయాణించేవారు. ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయం అయ్యేసరికి ఆ జ్యోతి కనిపించదు. అందుకని అక్కడ రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ అది ఎప్పుడైతే ఆ జ్యోతి కనిపిస్తుందో మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసేవారు అన్నమాట. ఇట్లా వీరు ప్రయాణం చేస్తూ ఆళ్వార్ తిరునగరి మళ్ళీ ఎక్కడ ఉంది, వీరు జన్మించిన అవతరించిన తిరుక్కోళ్ళూరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆళ్వార్ తిరునగరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆదినాథ పెరుమాళ్ళు ఉంటారు. ఆ స్వామిని ఆ ప్రదేశం నుండి ఈ తేజస్సు వస్తున్నట్టు వీరు గమనించి అక్కడికి వెళ్ళిండ్రు అనమాట. అయితే ఆ తేజస్సు పట్టపగలే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అది ఎక్కడి నుంచి వస్తుంది అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక చింత చెట్టు తొర్రలోంచి కనిపిస్తుందట ఆ తేజస్సు. అప్పుడు వీరు అర్థం చేసుకున్నారు, అది నమ్మాళ్ళవార్ల తేజస్సు అని. ఆ మధుర కవి వారు ఏం చేసిండ్రు, ఆ రోజు పొద్దున్నే ఉదయమే మళ్ళా నమ్మాళ్ళవారు వద్దకు వెళ్ళిండ్రు. అక్కడ చూసిండ్రు, వీరు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి ఎంత పిలిచినా స్వామి పలకరు కదా, కళ్ళు ధ్యానంలో ఉన్నారన్నమాట. అయితే అసలు వీరు కదలకుండా ఉంటే ఎట్లా తెలుస్తుంది, వీరికి ప్రాణం ఉందా లేదా ఏది కూడా తెలియట్లేదు అని చెప్పేసి ఏం చేసిండట, ఒక పెద్ద బండను తీసుకొని డబేల్ మనకి ఇందేసిండట. వేయంగానే సౌండ్ వస్తుంది కదా నేల మీద పడ్డప్పుడు, ఆ చప్పుడు వచ్చినప్పుడు ఆ తొర్ర ముందరనే పడేసిండ్రు కాబట్టి దాంతో వారు ధ్యానం నుండి మేల్కొన్నారు. కళ్ళు తెరిచి చూసిండ్రట, ధ్యాన భంగం అయిందనమాట. కళ్ళు తెరిచారు. వారికి మరి చూసిండ్రు, కళ్ళు తెరిచారంటే ప్రాణం ఉంది కదా, మరి వీరు ఎందుకున్నారు, ఇలా ఏంటో తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది కదా. అందుకని ఏం చేసిండ్రు అంటే వీరు కొన్ని ప్రశ్నలు అడిగిండ్రు. ఏమని అంటే, షెత్తత్తిన్ వైత్తిలే షిరియ దుపిరందాల్ ఎత్తి తిన్ను ఏంగేకి దుఃఖం అని అడిగారు. అయితే ఏమన్నారంటే, అతయ్యే తిన్ను ఆంగయ్యే కిడక్కుం అని సమాధానం ఇచ్చిండ్రు. అంటే దీనికి ఏంటిది అంటే, ఆత్మ ఉంది కదా మన శరీరంలో, అది ఏం తింటుంది, ఎక్కడ ఉంటుంది అని అడిగారు మధుర కవి. అడిగితే వీరేం చెప్పిండ్రు, దాన్నే తింటుంది, అక్కడే ఉంటుంది, అది ఎక్కడుందో అక్కడనే అది దాన్ని అదే తింటుంది, అక్కడే ఉంటుంది అని చెప్పారట. తినడం అంటే ఏంటిది అంటే, మనం తిన్నాము అన్నం తినడం కాదు, ఆత్మ ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంది కదా, మరి ఆ జన్మంతా ఆ శరీరంలోనే ఉంటుంది కానీ బయటికి పారిపోదు. అంటే ఆ శరీరం ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ శరీరధారి సుఖదుఖాలను ఆత్మ కూడా అనుభవిస్తుంటుంది. అయ్యో అనుకుంటుంది, దానికి ఏం నొప్పి రాదు, దానికి ఏం అవస్థ ఉండదు, ఏమీ ఉండదు. మన శరీరానికే అవస్థలు, దానికి ఉండదు. కానీ అయ్యో ఈ శరీరం అవస్థ పడుతుంది అని తెలుసుకుంటుందట. అంటే అది ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుంటుందో
దాన్నే తినడం అంటున్నారు. శరీరమేమో అనుభవిస్తుంది, ఆత్మకేమో ఆ విషయం అనేది తెలుస్తుంది. ఈ శరీరము ఈ విధంగా బాధపడుతుంది, ఆనందపడుతుంది అన్న విషయం అన్నమాట. అట్లా అది ఎంత గొప్ప విషయము. అందుకని చెప్పి ఆయన పాదాలకు దండ ప్రణామం చేసి దాసోహం చెప్పేసి వెంటనే నన్ను శిష్యునిగా స్వీకరించండి స్వామి అని సాష్టాంగ నమస్కారం చేసిండ్రట. అప్పుడు ఈ మధుర కవి నమ్మాళ్వారు మహత్యాన్ని తెలుసుకొని చాలా ప్రచారం చేసిండ్రనమాట. అందరికీ గురువు అంటే ఎలా ఉండాలి, తన గురువు గొప్పదనం ఏంటి అని వీరు పాశురాలను రాసిండ్రు. 11 పాశురాలు రాసి వాటిని అత్యద్భుతంగా గానం చేస్తూ మధురంగా అందరికీ ప్రచారం చేసిండ్రనమాట. అవే ఏంటి అంటే కన్నునిన్ చిరుత్తాంబు అంటారు దాన్ని. ఈ 10 మన నాలాయర దివ్య ప్రబంధంలో ఉంటాయి. ఈ 10 ఇవి వీరు రాసినాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మీకు ఏమని అంటే నాలాయర దివ్య ప్రబంధాన్ని నాదమునుల వారు మనకు అందించారు అని. మరి వారు ఎట్లా అందించిండ్రు, దానికి ఏం సంబంధం అంటే నాదమునుల వారు తర్వాత ఎప్పుడో అవతరించిండ్రు కదా. ఈ ఆళ్వార్లు అందరిది అయిపోయినాక పూర్వాచార్యులు, మొదటి ఆచార్యులు నాదమునులు. అయితే వారు ఎక్కడో ఒక పాసురం 2 పాసురాలు కనిపిస్తే ఈ పాసురాలన్నీ ఎక్కడున్నాయి, ఇంక ఉండాలి, దీనిలో ఇంకా పాసురాలు ఉన్నాయని ఉన్నది కాబట్టి ఆ పాసురాలన్నీ మనం తెచ్చి అనుసంధానం చెయ్యాలి, ఒక దగ్గర చేసి మనము అందరికీ అందించాలి అనే ఉద్దేశంగా వెతకడం మొదలుపెట్టిందనమాట. అట్లా అన్ని దివ్య దేశాలు తిరుగుతూ ఈ ఆళ్వార్ తిరునగరికి కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఈ మధుర కవి ఆళ్వార్ల యొక్క శిష్యుడు ఉండే. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ఇవి ఎవరిని అడిగినా కూడా ఎవరి దగ్గర ఏమీ లేవు, అన్నీ ఎప్పుడో పాడైపోయినాయి. అప్పుడు అంతా విదేశీయులు వాటి వల్ల మన దగ్గర ఏ గ్రంథాలు కూడా దొరకలేవు మనకు. అయితే అందులో పకడ్బందీగా గ్రంథాలను పోషించిన వాళ్ళు కూడా లేరు. అయితే మరి ఎలాగా అని వీరు అక్కడికి వెళ్ళి అందరినీ అక్కడున్న అర్చకులను అక్కడున్న పండితులను అడిగి తెలుసుకున్నప్పుడు ఈ మధుర కవి ఆళ్వార్ల యొక్క శిష్యుడు వీరి దగ్గరికి వచ్చి చెప్పిండ్రట. వాళ్ళ ఆచార్యులు రచించిన ఈ శిరుత్తాంబు కన్నిను శిరుత్తాంబు అనేది ఉంది. దీన్ని 12,000 సార్లు మీరు కనుక పారాయణం చేసినట్టయితే మీకు నమ్మాళ్వార్లు ప్రత్యక్షమవుతారు. అంటే మధుర కవి ఆళ్వార్లు చెప్పిండ్రు, ఎవరైతే దీన్ని 12,000 సార్లు పారాయణం చేస్తే వాళ్ళకి దర్శనం ఇస్తారు నమ్మాళ్వార్లు ఆ చెట్టు తొర్రలో అని. అట్లా ఈ శిష్యుడు ఆ శిష్య పరంపరలో అలా ఆయన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆ 10 పాసురాలను వీరికి అందించినప్పుడు వీరేం చేసిండ్రు, అక్కడే కూర్చొని 12,000 సార్లు దాన్ని పారాయణం చేస్తే అప్పుడు నమ్మాళ్వార్లు మరి వైకుంఠం నుండి మళ్ళీ వీరికి వచ్చి ప్రత్యక్షమయ్యి మనకు ఆ 4,000 పాసురాలను వీరికి బోధించడం జరిగింది. అప్పుడు వీరు వాటిని మళ్ళీ లిఖించి వాటిని ఒక ప్రబంధంగా తయారు చేసి మనకు అందించారన్నమాట. ఇది విషయం. కాబట్టి మధుర కవి ఆళ్వార్లు రచించిన ఈ కన్నిను శిరుత్తాంబు అనేది కనుక లేకపోతే మనకు ఈ ప్రబంధాలు లభించేవి కావు.
కాబట్టి మధుర కవి ఆళ్వార్లను మనం తప్పకుండా రోజు ఆళ్వార్లందరి స్తోత్రాన్ని మనం చదువుతాం కదా. నాదమ్మ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని మనం రోజు పొద్దున్న చదువుతాం కదా. ఆళ్వార్లది, తర్వాత ఆచార్యులది, అందరిది కూడా చదువుకొని తప్పకుండా రేపు వీరిని గుర్తుంచుకొని మరి వీరి తనయాన్ని కూడా విన్నపం చేసుకుందాము. వీరి గొప్పతనాన్ని కూడా వీలైతే ఎవరికైనా చెప్దాం. ఇదండి మరి మన మధుర కవి ఆళ్వార్ల యొక్క వైభవం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.